అట్లా కాదు పవనం అయింది అంటున్నా ఇప్పుడు లేచే భాగ్యం ఇస్తున్నాను కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు యాభై దాటినందుకు అందరికీ లేదు అందరికీ అంటే నీకు నాకు అందరికీ కాగితం తీసుకో ముందు మంజూరి కాగితం ఏ గంగాధర్ నాకు అదే భయం ఈ ఎమ్మెల్యే ఉండగా ఉన్నది కెమికల్ మిక్స్ అయితే అవి తుమ్మ వస్తాయి కదా మహేష్ కరెంట్ విడుపుకి అవసరం లేదు చెప్పిద్దా ఏం ఎవరొద్దన్నా ఇద్దరు దాకా ఉన్నారా ముందు కూర్చున్నాం గంగాధర్ కాగితం ఇది నవ్వు ఒక ముందు ఆగిన మంచి పత్రం చెప్పండి మన దేవుని దయ ఉండి మీ అందరి దేవుని దయ మీ అభిమానం సమాజంలోని అట్టడుగు వర్గాలు ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్స్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ బతుకులు బాగుపడతాయని చెప్పని ఆనాడు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సకల జనుల సమ్మెతో ఊరు వాడ ఏకమై ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవటంతో వీళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధ్యం కావడం జరిగింది. కానీ వాస్తవంగా రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వీళ్ళ ఈ గడిచిన 4 సంవత్సరాల కాలంలో కేవలం ప్రచార ఆర్భాటాలు వాగ్దానాలకే పరిమితమై ఇవాళ దళిత సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమం, నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం వీళ్ళందరినీ ఏదైతుందో ఆశలు అడియాసలు అయ్యే విధంగా చేయడంతో ఏర్పడ్డటువంటి ఒక నిరాశ నిస్పృహలతో అటు ఒక విధంగా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతున్నదో వీళ్ళ ముందస్తుగా ఎన్నికలు పోతే మరి అదొక నినాదంగా చేపట్టాలనే భావనతో చెప్పాలి, ఒక నినాదంగా చేపట్టాలని చెప్పారు.
వాస్తవంగా ప్రజలు ఎవరే కానీ 5 సంవత్సరాల కొరకు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అటువంటిది 4 సంవత్సరాలకి కాడెత్తేసి నాకు శాతం అయితే లేదు అని చెప్పడం దాన్ని ఏమంటారు? శాతకంతనే కదా. ఇవాళ ఒక ఎకరం భూమి దున్నటానికి మనం నాగలి కడతామే, అది ఒక 20 గుంటలు 30 గుంటలు దున్నగానే అది ఆయన ముద్దెద్దే కింద పంటే అది శాతకంద అన్నట్టే కదా. ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన ముద్దెద్దు అవుతుండు. ఇలా 30 గుంటలు దున్నాగానే ఇంకా 10 గుంటలు దున్నేది ఉన్నది. పాప రైతు ఏది ఎత్తుందో ఆ ఎకరం దున్నడానికి నాగలు సిద్ధం చేసిండు, ఇత్తనం వేద్దామని చెప్పారు, అందరూ సిద్ధమైండ్రు. వెళ్ళి ఎద్దేది ఎత్తుందో పండే వరకల్లా మొత్తం ఆ దినమంతా 10 గుంటలు పోయినట్టే కదా. ఇవాళ టీఆర్ఎస్ నాయకుడు చేసే పని అదే అని చెప్పండి. ఇలా 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా, 15 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నీకు ఒక అంటే అసలు మిత్రపక్షం కంటే ఎక్కువగా కలిసి ఉన్నారా. అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, నీ మీద ఎంత సత్తు ఉంటే నువ్వు ఇస్తావా చస్తావా అని చెప్పంటే అయ్యో నేను ఇస్తావా చస్తావా అని చెప్పాను అంటే ఏమన్నాడు దాని అర్థం? నాకు నీ మీద అభిమానం దగ్గర అయితే అంటాం కదా, సభ దూరపడేది అంటే ఇక వాడికి కేసు అవుతుంది. ఇలా ఇస్తావా చస్తావా అని చెప్పి అడిగిండ మోడీతోని, అంటే ఎంత సాన్నిహిత్యం తెలుసుకోండి అని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా దళిత పక్షపాతిగా, ఆనాడు ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రిగా కార్యక్రమాలు చేపట్టి నాటి నుండి ఈ సమాజంలో ఇల్లు లేని నిరుపేద ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక భావనతో వీళ్ళు మీరు ఏ గ్రామం ఉన్నప్పుడు తిప్పనపేట కానీ పొలాస కానీ ఏ ఊరన పోయి అని చెప్పంటూ నేను అసలు ఇందిరమ్మ గృహ సముదాయం లేని గ్రామం ఉన్నదని చెప్పంటూ నేను నాకు ఆశ్చర్యమే. కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పంటే కళ్ళుండి చూసేవాడే కనబడుతుంది, గుడ్డుని కనబడతా అదే కన్నుని చూసేవాడే కనబడుతుంది కాంగ్రెస్ ఏం చేసింది అనేది. 4 సంవత్సరాల కాలం నువ్వేం చేయకుండా కాంగ్రెస్ ఏం చేసింది? ఇలా ఎస్ఆర్ఎస్ కాలంలో ఎవరు తెచ్చిందా? లేదా పట్టేడు అన్నం తింటున్నావు, రైతు ఇంత బతుకుతుంటే ఆత్మస్థైర్యంగా అని చెప్పంటే ఎవరు అని చెప్పంటూ నేను రైతాంగాన్ని ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ రైతుకి ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపింది ఎవరైనా చెప్పంటూ నేను. ఈ 60 సంవత్సరాల లోపు ఎవరు చనిపోయినా ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు అని చెప్పంటారు. వాళ్ళు ఎవరైనా తెనుగోలు కానీ గంగపుత్రులు కానీ ఎస్సీలు కానీ ఎవరు కాపులు కానీ రైతు ఎవరైనా కానీ చెప్పారు. నేను ఒక్కొక్క కార్యక్రమం చెప్తే మా మహిళల ఆడబిడ్డలు కానీ ఎన్నుకున్నట్టు పాపం చెప్పంటున్నాను. వాళ్ళు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కొరకు వాళ్ళకు బ్యాంకులతో రుణం ఇప్పించిన మేము మహిళా సంఘాలకు రుణం ఇప్పించలే కాదు, ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేసినామని చెప్పండి. ఉచిత వడ్డీ కార్యక్రమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి ఎంత రుణ సౌకర్యం పొందినా కానీ దానిపై చెల్లించే వడ్డీని ప్రభుత్వం భరించింది. ఇలా 4 ఏళ్ళనయ్యా ఈ ఆడబిడ్డలు చెల్లించాల్సిన సొమ్ము 2000 కోట్లు ఇవాళ ఇంకో టీఆర్ఎస్ పార్టీ బొక్కి ఆడబిడ్డల కన్నీటికి కారణం ఇదని చెప్పంటున్నాను. ఈ గడిచిన 4 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలనలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఎంతమంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేశారు. దయచేసి ఒక శ్వేతపత్రం ప్రకటిస్తూ చెప్పంటున్నా. నిజంగా నీకు నియతున్నట్టయితే ఇప్పుడు తెలిసి తెలియనోడు ఏమంటుండు, జీవన్ అంటే ముసలోడు అయిన కదా అని చెప్పి అంటుండు. నిజమైన ముసలోడు అయినా నేను కాదని దాచుకుంటలేను కదా, నేను ఇంటికి రంగు పూసుకుంటలేను. నేను ఏదైతున్నదో ఎంటికల రంగు పూసుకుంటలే, ఎంటికలు ఏదైతుందో నాటి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటలేను. నేను ముసలోనే కానీ నా వయస్సు ఎంత అయినా కానీ ఇవాళ ప్రజా సంక్షేమం కొరకు, పేద ప్రజల పక్షాన్ని నిలబడటం, ఈ గ్రామీణ ప్రాంత అభివృద్ధి కొరకు, దళితుల సంక్షేమం కొరకు, బలహీన వర్గాల సంక్షేమం కొరకు, అల్ప వర్గాల సంక్షేమం కొరకు, ఆడబిడ్డల సంక్షేమం కొరకు పాటుపడము నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా చెప్పండి. దేవుని దయ వల్ల మీ అభిమానంతో అవకాశం వస్తుంది. నా అదృష్టం ఎట్టుండే గట్టయితుంది. కానీ నా చివరి క్షణం వరకు ఏదైతుందో ఇదే జగిత్యాల నియోజకవర్గ పేద ప్రజల సంక్షేమం కొరకు అండగా నిలవడం ఏదైతుందో నా బాధ్యతగా భావిస్తా. నా చివరి క్షణం కూడా మీ మధ్యలోనే నేను పోతా అని చెప్పంటున్నా, కానీ మేము విడిచిపెట్టుకోవాలి.